మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను వాక్యం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించునుగాక. ఓ మాట మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో ఎంత జాగ్రత్తగా నడిచినా జారుతుంటాం, ఎంత తూచి ఆచి మాట్లాడినా నిందల పాలవుతాం, ఎంత మూటగట్టినా చిరిగిన సంచిలో వేసినట్టుంటుంది. కొన్నిసార్లు మన పాటుకు మనం బ్రతుకుదాం, ఇతరులతో మనకేం పని ఖచ్చితంగా కాపాడుకుంటూ బ్రతికిన కొన్నిసార్లు చిక్కుల్లో పడుతుంటాం. ఇవన్నీ ఎరిగినవి, గొప్ప విషయాలు కాదుగా. కానీ సమస్య వచ్చిన తర్వాత వాటి నుంచి పరిష్కారం అనేదాన్ని మొట్టమొదటిగా ఆలోచించాలి. మనకు తెలిసినంత వరకు పరిష్కారం లేని సమస్య అంటూ భూమి మీద ఏమీ ఉండదు. అన్నిటికీ పరిష్కారం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. కాకపోతే ఆ పరిష్కారం చేసుకోవడానికి వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాలి. సమస్యలు ఉంటే పరిష్కారం ఉంటుంది. మీరు అట్లాంటప్పుడు ఈ మాట విన్నాక మన సమస్యలకు కూడా పరిష్కారం ఉందా అనే ఆలోచన కలుగుతుంది కదా. బిడ్డలు ఏపుగా ఎదిగి పరీక్షలు పాస్ కాకపోయినా, వివాహాలు జరగకపోయినా వేదన పడతాం. ఎన్ని మందులు తిన్న ఆరోగ్యం కలగకపోతే కంగారు పడతాం. కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమైతే తొందరపడతాం. కానీ సమస్య ఉన్న చోటల్లో పరిష్కారం ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. ఆయన సృష్టికర్త. అందుకని నీ సమస్యకు పరిష్కారం నీకు తెలియాలి అంటే కొంతకాలం నీ ఓపికతో పరిగెత్తి ప్రయత్నం చేస్తావు, తెలివితో ప్రయోగం చేస్తావు, డబ్బుతో కొంచెం పరిస్థితులు చక్కబరుచుకునే ఆలోచనలు పడతావు, ఊరిగిపోతావు, సాధ్యం కాక ఆగిపోతావు. జరిగేది ఏమిటో తెలుసా? ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము ఒకసారి 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వింటున్నారు. ఏమని రాయబడింది? అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. అయితే నేను దేవుని ఆశ్రయించుదును. ఎందుకు అయితే అంటున్నాడు అంటే, జరగకూడనివన్నీ జరిగాయి, నష్టాలన్నీ వచ్చాయి, కన్నీళ్ళన్నీ దగ్గరే ఉన్నాయి. ఇక జీవితంలో అన్ని సమస్యల చేత మిళితమై చతికిలబడిన అనుభవంలో ఉన్నాడు అతగాడు. అయితే ఇంత జరిగినా నేను నా దేవుని ఆశ్రయిస్తాను అంటే తనకు తెలిసింది ఏమిటంటే, నేను ఆశ్రయించగలిగిన వాడు సమస్యను పరిష్కరించగలిగిన వాడని అవగాహన కలిగింది. మనం కూడా అవగాహన లేనప్పుడు ఒక వైద్యుని కూడా నమ్మలేం, కొన్ని వస్తువులను కూడా మనం నమ్మలేం. అవగాహన కలిగితే మనం ఆశ్రయించగలం. అలా ఆశ్రయించాడట. ఇక దేవుని వైపు తిరిగి, అయ్యా ఇది నా లిస్టు, ఇది నా సమస్య, ఇది నా వ్యాజ్యం, ఇది నా పోరు అని లిస్ట్ అంతా ఆయన దగ్గర పెట్టాడట. ఆశ్రయించి నాకు చేసిన పని ఏమిటంటే, లిస్ట్ అంతా ఆయన చేతిలో పెట్టి ఇలా 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 నా జీవితం అయిపోయిందని చెప్పాక వెంటనే ఆకాశమందున దేవుడు జోక్యం చేసుకున్నాడట. అంటే ఏం చేశాడు? అదే వచనంలో 9వ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పరిశోధింపజాలన మహాకార్యములలో లెక్కలేనని అద్భుతాలు చేయగలిగిన వాడు. విన్నారా? సమస్యతో విసిగిపోయారా? సమస్య మిమ్మల్ని కన్నీళ్ళు తెప్పిస్తుందా? ఇక సమస్య చేత మన వల్ల కాదని చతికిల పడిపోయారా? కంగారు పడబాకండి. ఈ గ్రంథం చెబుతుందిగా, బైబిల్. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆశ్రయించండి. ఆయన పేరు నజరుడైన యేసు. రెండవది, ఆయనకి మీ వ్యాజ్యం అంతా అప్పగించండి. అంటే మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పి, పరిస్థితి బాధ ఇది, నాకున్న పరిస్థితిని కన్నీటితో ఆయన వైపు తిరిగితే ఆయనట లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడట. అబ్బా, ఎంత చక్కగా ఉంది! అంటే నువ్వు చేయలేని దాన్ని ఆయన చేస్తాడని కాదు, లెక్కలేనని అద్భుతాలు. ఆ కార్యం చూస్తే నీకే ఆశ్చర్యం అవుతుంది. రాత్రంతా వల వేస్తే చేపలు పడలేదా? ఉదయాన్నే యేసు వలవే అన్నాడు, వేగాన్ని విస్తార చేపలు పడ్డాయి. ఆశ్చర్యమేగా. ఒక క్షణం ఆశ్చర్యం ఏంటంటే, 1000 మంది ఆకలితో ఉన్నారు, ఉన్నదేమో 5 రొట్టెలు. విరిచి పంచండి అంటే పంచితే 5,000 మంది స్త్రీలు పురుషులు మిగిలిన వాళ్ళంతా తినగా 12 గంపలు మిగిలాయిగా. ఆశ్చర్యమేగా. నా దేవుడు ఎవరో తెలుసా? నీ ఇంట్లో ఆశ్చర్యకార్యం చేస్తాడు, నీ ఉద్యోగంలో ఆశ్చర్యకార్యం, నీ పిల్లల భవిష్యత్తులో ఆశ్చర్యం, నీ వివాహ విషయంలో, కలతలతో ఉన్న నీ కుటుంబంలో, పాపం నుంచి రక్షించబడిన వ్యాధంలో ఉన్న కుటుంబాలలో ఆయన లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. నా యేసును బట్టి నీవు ఆయన్ని ఆశ్రయించి నీ విజ్ఞాపనలని చెప్పి చూడు, నీకు నోటి నిండా నవ్వు కలుగునగాక. నీవు దేవుని యందు సంతోషించెదవుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూసేందుకు మార్గాన్ని సరళం చేసి పిల్లలను, పెద్దలను, కుటుంబాలను, చదువుకునే వారిని, ఎదిగిన పిల్లల వివాహాలు, పెద్దల ఆరోగ్యం, పసిపిల్లల క్షేమం, గర్భిణీ స్త్రీల క్షేమం, సంతానం లేని వారి పట్ల సంతానం కలుగునట్లుగా, కష్టార్జితం అది వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, చేతి పనైనా దీవించండి. ఇంటి చుట్టూ కంచి వేయండి. ఇంట్లో వాళ్ళందరికీ రక్షణ కలుగజేసి ఆశీర్వదించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.